నీ మనవడు నీతి గురించి మాట్లాడితే నాకు గుర్తొచ్చాంది. నీ మనవడు హైదరాబాద్లో ఎవరిదో రవి యాదవ్ అనేవాంది భూమి. ఎవరిది? రవి యాదవ్ అనేవాంది భూమి. అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాంది భూమి అయితే అపర్ణ కన్స్ట్రక్షన్ పేరుతో వాడు అమ్ముతా అంటే వాడు నా స్నేహితుడే, నా భాగానికి ఇన్ని ఇండ్లు వచ్చినాయని చెప్పి నీ మనవడికి లేని ఆస్తిని ఫోర్జరీ సంతకంతో ఊర్లో వాళ్ళందరికీ అమ్మి పొద్దుటూరులకు అమ్మినాడు. మా బూచేపల్లి శివప్రసాద్ బంధువులకు ఎమ్మెల్యే బంధువులకు అమ్మినాడు. నాగులపల్లిలకు అమ్మినారు. టోకన్ 50 లక్షలు 70 లక్షలు తీసుకొని 40 నుంచి 50 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఊరంతా స్ప్రెడ్ అయింది. ఊరంతా దీన్ని నీతి అంటారా, మోసం అంటారా, ఫోర్జరీ అంటారా, ఆర్థిక నేరగాళ్ళు అంటారా, ఘరానా మోసం అంటారా, ఏమంటారు చెప్పు పెద్ద ఆయన? రవి యాదవ్ హైదరాబాదు స్థలము, అపర్ణ కన్స్ట్రక్షను, నీ మనవడు, నా భాగానికి ఇన్ని ఇండ్లు వచ్చినాయి, అపార్ట్మెంట్ ఇన్ని వచ్చినాయి అని చెప్పి గజం 8,000 చొప్పున 12,000 చేర్చాలి, నాకు ఎలక్షన్లకు డబ్బు అవసరం ఉందని చెప్పి 8,000 చొప్పున దేశమందరికి అమ్మి 40 నుంచి 50 కోట్లు సొమ్ము చేసుకొని మోసం చేసిన మాట నిజమా కాదా? ఇంకా నీకు డీటెయిల్గా రేపు మళ్ళీ ఇంకోసారి కావాల్సింటే ప్రెస్ మీట్ పెట్టి ఇస్తా.